హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో నిన్న మనం కంప్లీట్గా ఈవెన్ థంబ్నెయిల్లో కూడా చెప్పాము, బేర్ ట్రాప్లో పడొద్దు, సో మనం బుల్లిష్ ఉన్నాము అనేసి. సో బుల్లిష్ ఉన్నాము అండ్ ఇన్ని పాయింట్లు వెళ్ళిపోద్ది అని ఏదో గాలి మాటలు కాకుండా, గాల్లో మాటలు కాకుండా క్లియర్గా మనం చెప్పాము, ఇది రీజను, దీనివల్ల వెళ్తుంది, ఇది ఒక లాజిక్ అనేసి క్లియర్ కట్గా చెప్పాము. అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా హెడ్ అండ్ షోల్డర్స్ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేసి కూడా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. హోప్ మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను అండ్ యూ మేడ్ సమ్ మనీ అని కూడా అనుకుంటున్నాను. అండ్ నిన్న మనం చెప్పినట్టు బీటీఎస్టీ కూడా సిఈ ఇచ్చింది. సో చాలా మంచి పాయింట్స్ ఓపెనింగ్ నిఫ్టీ వచ్చేసి ఒక అరౌండ్ 150-200 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 300-500 పాయింట్స్ కూడా స్టార్టింగ్లో మనం వెళ్ళిపోవడాన్ని చూడొచ్చు. సో ఇట్ వాజ్ గుడ్ డే యాక్చువల్లీ ఫర్ బీటీఎస్టీ ట్రేడర్స్. అండ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మన ఛానల్ని, సో వాళ్ళకు కూడా గుడ్ డే అనేసి అనుకుంటున్నాను. సో ఈరోజు సంగతి చూస్తే కనుక నిఫ్టీలో మంచి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, అలా అని స్ట్రాంగ్ అయితే లేదు. సో దీని ఫాలోఅప్ క్యాండిల్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఏదైతే 20-100 లెవెల్ ఉందో అక్కడ ఫాలోఅప్ క్యాండిల్ పడి అండ్ డైలీ క్లోజింగ్ బేసిస్ మీద ఇక్కడ కనుక క్లోజింగ్ ఇస్తే కనుక అట్లీస్ట్ 20-100 పైన కూర్చుంటే బాగుండేది. ఎందుకంటే మనం ఇక్కడ గమనించవచ్చు 1-2 అండ్ ఈరోజు కూడా అట్లీస్ట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే బుల్స్కి 22,000 లెవెల్స్ అయితే హోల్డ్ అయితే చేసాయి. సో నెక్స్ట్ మనం చూడాల్సిన లెవెల్ వచ్చేసి 20-100. సో 20-100 కూడా మనకి హోల్డ్ చేయగలిగిందంటే డైలీ బేసిస్ మీద మనం అనుకున్నట్టు, మనం ప్రెడిక్ట్ చేసుకున్నట్టు ఇలా వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో రేపు ఒక్కరోజు ట్రేడింగ్ ఉంది అండ్ మండే మనకి హాలిడే యాక్చువల్గా ఆన్ ద అకేషన్ ఆఫ్ హోలీ. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము నిఫ్టీలో. సో మనకి క్లియర్ కట్గా ఇక్కడ నో ట్రేడ్ జోను ఏదైతే 20-40 వరకు అండ్ 22,000 వరకు మనం ఇందాక అనుకున్నామో 20-100 అంటే ఈ లెవెల్లో. సో అట్లీస్ట్ 20-40 పైన 15 మినిట్స్ కూర్చుంటే రేపటికి, రేపు ఆల్రెడీ ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది, రేపు ఫ్రైడే కాబట్టి ఎయిదర్ కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్ లేకపోతే కంప్లీట్గా ట్రెండింగ్. అంతేగాని కొంత వరకు అంటే లైక్ చిన్న మూవ్స్ అయితే రావడానికి జనరల్గా ఛాన్స్ ఉండలేదు. బట్ ప్రీవియస్లీ ఒక లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అయితే మనకి మంచి ట్రెండింగ్ అనేది వస్తుంది. సో రేపు కూడా వస్తే కనుక కుమ్మేద్దాం. సో 22,040 తర్వాత మనకి 15 మినిట్స్ క్యాండిల్ కూర్చుంటే కనుక ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో మనకి 2280 అండ్ సెకండ్ టార్గెట్ ఏదైతే మనం ఇందాక అనుకున్నామో 22-120 లెవెల్స్ వచ్చేసి సెకండ్ టార్గెట్గా ఉంటే ఇక్కడ రెసిస్టెన్స్ కూడా ఉంది. అండ్ ఫైనల్గా ఒకవేళ ఇన్ కేస్ థర్డ్ టార్గెట్ అనుకుంటే కనుక 22-160 వరకు అయితే ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే మనకి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ షార్ట్ కవరింగ్ వచ్చినా కూడా మంచి హ్యూజ్ షార్ట్ కవరింగ్ కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మన ప్రీవియస్ ఒక 1-2 వీక్స్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాము ఎవ్రీ టైం లైక్ బేరిష్ ఉన్నారు అనేసి. మొత్తం ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో కూడా బేరిష్ అనేసి చాలామంది 13,000 చూడొచ్చు, 15,000 చూడొచ్చు అనేసి. బట్ వన్స్ మనం ఒకటే చెప్పుకుంటున్నాము 20,000, 21,000 అలాగే ఏదైనా రౌండ్ ఆఫ్ లెవెల్ అండ్ డైలీ క్లోజింగ్ బేసిస్లో ఈ పలానా లెవెల్ క్లోజ్ అయితేనే మనం బేరిష్, లేకపోతే వద్దు అనేసి. సో చెప్పుకోవచ్చు, యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది, నిఫ్టీ నెక్స్ట్ టార్గెట్ 40,000 లేకపోతే 12,000 అని. కానీ ఏం ఉపయోగం ఉండదు కదా దానివల్ల. సో రేపటికైతే కనుక ఇదైతే కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఏదైతే 22,000 నుంచి 40 వరకు ఉందో. అండ్ తర్వాత ఏదైతే 22,000 దగ్గర ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ రోజు లో ఏదైతే ఉందో 21,960 వచ్చేసి ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 920 వచ్చేసి సెకండ్ టార్గెట్. సో ఇది టార్గెట్ 2 అండ్ టార్గెట్ 3 వచ్చేసి 21,840. సో ఇదండి నిఫ్టీ సంగతి అయితే. సో బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం, అలానే రేపటికి ఏదైతే మనకి ఎక్స్పైరీ ఉందో సో దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం సెన్సెక్స్ని. సో డైలీ టైం ఫ్రేమ్లో కనుక చూసుకుంటే నిన్న మనం ఏదైతే అనుకున్నామో ఒక్కసారి మీకు రివైండ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో ఇది బేస్ లైన్ అయితే మనం అనుకున్నాము నిన్న. ఓకే, సో నెక్స్ట్ హెడ్ అండ్ షోల్డర్స్ ఫామ్ అయితే అవుతుంది. నిన్న యాక్చువల్గా ఈ ఏరియాలో ఉండే.
సో మనం అనుకున్నాము నెక్స్ట్ రావచ్చు అనేసి. సో ఫస్ట్ టార్గెట్ ఇదని ఇచ్చాము. సో ఎంతమందికి గుర్తుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి మీకు కనుక గుర్తుంటే. సో 47,250 దగ్గర ఒక బౌన్స్ అనేది రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీకి అయితే ఇంకా చాలా రూమ్ ఉంది పైకి వెళ్ళడానికి, చాలా స్పేస్ ఉంది. సో దాన్ని బట్టి మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో రేపటికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే మనకి బెటర్ ఎంట్రీస్ ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి నో ట్రేడ్ జోన్ అయితే ఇది కంప్లీట్గా రేపు అయితే అవాయిడ్ చేసేవచ్చు 635 to 780 వరకు కూడా. సో 780 ఆర్ 800 పైన కనుక మనకి 15 మినిట్స్ కన్ఫర్మేషన్ బట్టి 1:2 రేషియో ఆర్ 3 రేషియోలో మనకి ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 46,900, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ ఒక 100 పాయింట్స్ అవేలో ఉంది సెకండ్ టార్గెట్. అండ్ ఒకవేళ 46,600 635 వచ్చింది జోను, బట్ 600 రౌండ్ అప్ తీసుకుందాం. 600 దగ్గర ఉంటే కనుక కొంతవరకు వీక్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫ్రెష్గా ఎవరైతే ఉన్నారో బేర్స్ కూడా ఎంటర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 600 వచ్చేసి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా సో ఇవాళ కూడా 600 దగ్గర సపోర్ట్ తీసుకుంది కాబట్టి 600 కన్ఫర్మేషన్ తీసుకుందాము. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 46,500. సో చాలా మంచి రిస్క్ రివార్డ్ రేషియో అరౌండ్. సో 100 పాయింట్స్ అయితే మనకి ఇక్కడైతే ఛాన్స్ అయితే ఉంది. సో సెకండ్ టార్గెట్ వచ్చేసి టార్గెట్ టు 46,400 వరకు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇన్ కేస్ ఇంకా ఒకవేళ వాలటిలిటీ ఉంటే కనుక 46,300లో కూడా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏమి కూడా ప్రెడిక్ట్ చేయట్లేదు. ఓకే, సో చాలామంది యూట్యూబ్లో లైక్ రేపు 400 పాయింట్స్ పైకి వెళ్ళిపోతుంది డౌన్కి వెళ్ళిపోతుంది అంటారు. ఎందుకు వాళ్ళ గురించి మనకి అంటే కనుక ఎవరైతే ఫ్రెషర్స్ ఎవరైతే న్యూ జాయినర్స్ ఉన్నారో సో వాళ్ళు ఏంటంటే నిన్న గనక బేరిష్లో ఉన్నాము అని ఆయన చెప్పుంటే కనుక లైక్ టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా లైక్ ఎవరైతే స్టాక్ మార్కెట్ టీవీ ఛానల్స్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళు కూడా బేరిష్ అని చెప్పారు అనుకోండి, మనోడు మార్నింగే ఈ క్యాండిల్ చూడంగానే ఇక్కడ పుట్ తీసుకున్నాడు అనుకోండి, ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఇంకా యావరేజ్ చేస్తూ ఆయన చెప్పాడు కదా అండ్ టీవీలో కూడా వచ్చింది కదా అనేసి ఇలా ఒక లైక్ యావరేజ్ చేసుకుంటూ పోతూ ఉంటాడు. వాటి టెక్నికల్స్ తెలీదు, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలో తెలీదు. సో అలాంటప్పుడు ఉన్న చిన్న క్యాపిటల్ కూడా ఫ్రెషర్స్ అంటేనే చిన్న క్యాపిటల్, సో 20,000 50,000 అదంతా కూడా 1-2 డేస్లోనే మొత్తం ఆవిరైపోతుంది. సో అలా కాకుండా మీరు గమనిస్తే కనుక మన ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ప్రెడిక్ట్ అనేది చేయను. సో ఏదైతే మనం ఇక్కడికి వస్తే ఎలా యాక్ట్ చేయాలి అండ్ ఇక్కడికి వస్తే ఏది స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఏది టార్గెట్ పెట్టుకోవాలి అండ్ ప్యాటర్న్స్కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. బికాస్ ప్రైస్ యాక్షన్ అనేది చాలా సుప్రీమ్. సో దానికి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ని, సో దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాను. సో మీరు కూడా నాకు వర్కౌట్ అయ్యింది ఇదే అండ్ మీరు కూడా అదే ఫాలో అవ్వండి డెఫినెట్గా. ఈవెన్ అనాలిసిస్ చేసే మనకి మెసేజెస్ అయితే పెడుతున్నారు. నిన్న కూడా ఆయన ఎవరో నేమ్ గుర్తులేదు 20,000 తీసుకున్నాను. సో ఐల్ బీ హ్యాపీ. సో అనాలిసిస్ మీకు యూజ్ అవుతుందంటే అంతకన్నా హ్యాపీ ఇంకేం కావాలి. సో సెన్సెక్స్ గురించి చూసుకుంటే కనుక దీస్ ఆర్ ద లెవెల్స్ 70 to 726 వరకు కూడా అండ్ 593 వరకు అవాయిడ్ అయితే చేసేద్దాం. అండ్ సెన్సెక్స్ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీలోనే ఉంది, సూపర్ బుల్లిష్ అయితే లేదు. సో ఓవరాల్గా కైండ్ ఆఫ్ స్మాల్ బుల్లిష్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ రేపు మార్నింగ్ డేటాను చూసి తెలుసుకోవాలి. అండ్ ఫెడ్ మీటింగ్ కూడా నిన్న పాజిటివ్ ఉంది. సో అది కూడా మనకి ఏదైతే ప్రైస్ యాక్షన్ చెప్పిందో సేమ్ అదే రిఫ్లెక్ట్ అయ్యింది న్యూస్లో కూడా లక్కీగా. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 72,800 వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్ ఉంటే, సో సెకండ్ టార్గెట్ అయితే 72,900 అయితే మనకు ఉంది. అండ్ డౌన్ సైడ్ అయితే 593 దగ్గర మనం కూర్చుంటే కనుక 15 మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకుని షార్టింగ్కి అయితే వెళ్తే కనుక 72,500 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 72,400. సో రేపు మార్నింగ్ అయితే మోస్ట్లీ ఈ 2 లెవెల్స్ మధ్యలోనే ఉంటే కనుక మ్యాక్సిమం మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. మ్యాక్సిమం సెకండ్ హాఫ్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్నింగే మనకి మంచి గ్యాప్ అప్ అయ్యి సెన్సెక్స్ కూడా 70,800 దగ్గర ఉంటే కనుక మంచి ర్యాలీ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 73,000 వరకు కూడా ఈజీగా, ఎందుకంటే సెన్సెక్స్లో చాలా ఈజీ, మీ అందరికీ తెలిసిందే మంచి జైంట్ క్యాండిల్స్ ఇస్తుంది. సో 73,000 వరకు కూడా వెళ్ళేదానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఒక్కసారి ఓఏ మీద ఒక లుక్ వేసేద్దాం. అండ్ BTST అలర్ట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో
యాప్లో కానీ లేకపోతే డైరెక్ట్ లింక్తో కానీ చేసుకుంటే మీకు టెలిగ్రామ్లోకి వెళ్ళిపోతారు. సో టెలిగ్రామ్లోకి వచ్చేసరికి మీకు డైలీ అలర్ట్స్ అనేవి వస్తాయి. అండ్ స్ట్రాటజీ వచ్చేసి మన ఛానల్లోనే ఉంది. జస్ట్ గో టు అవర్ ఛానల్ అండ్ సెర్చ్ BTST అని సెర్చ్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఓకే, సో వీక్లీ చూసుకుంటే కనుక 21 lakhs ఉంటే 19.51 ఉంది. సో పుట్స్ వచ్చి స్లైట్గా తక్కువ ఉన్నారు, అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మేబీ బాగా హై వెళ్ళిపోయింది కదా, ఇక్కడ నుంచి పడడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి. సో కొంతవరకు అది పెద్దగా సిగ్నిఫికెంట్గా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో ఓవరాల్గా నెక్స్ట్ మంత్, నియర్ మంత్, ఫార్ మంత్ కూడా చూసుకుంటే కనుక 2.43, 2.30 ఓవరాల్గా 12,000 మాత్రం డిఫరెన్స్ అయితే ఉంది. అది కూడా బేర్ సైడ్ అంటే పుట్ సైడ్ తక్కువ ఉంది. సో ఈ డేటాని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అంటే కనుక న్యూట్రల్ టు స్లైట్లీ బేరిష్ అనేసి అయితే అర్థమవుతుంది. సో మైల్డ్ బేరిష్, నాట్ టూ బుల్లిష్. సో రేపు మనకి ఈ రోజు ఉన్నటువంటి హైస్ దగ్గర అండ్ మనం అనుకున్న లెవెల్స్ దగ్గర 21,200 అయితే నిఫ్టీ దగ్గర, సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఆ పర్టికులర్ లెవెల్స్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుంది అండ్ అప్పుడు ఇంట్రాడే డేటా ఎలా ఉంది దాన్ని బట్టి చూసి డెసిషన్ అయితే తీసుకుందాం. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.